కడపలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు తిరిగి ప్రారంభం కావడంపై సజ్జన్ జిందాల్కి జేఎస్డబ్ల్యూ స్టీల్ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి కొత్త ఊతం లభిస్తుందని జగన్ చెప్పారు. యువత, కుటుంబాలు దీర్ఘకాలికంగా ఈ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే జేఎస్డబ్ల్యూను ప్రాజెక్ట్ డెవలపర్గా ఎంపిక చేసి అవసరమైన పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూ కేటాయింపులు, రహదారి అనుసంధానం వంటి కీలక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అన్ని ప్రధాన అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేసినట్లు చెప్పారు. అయితే గత 2 ఏళ్లుగా ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల ఆలస్యం జరిగిందని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభం కావడం శుభపరిణామని అన్నారు. కడప ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారని, ఇకపై ఆలస్యం లేకుండా ప్రాజెక్టు పూర్తి కావాలని ఆకాంక్షించారు. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతమైన నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వాలు మారినా ప్రజల ప్రయోజనాల కోసం కొనసాగాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి కడప, రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు, సమగ్ర అభివృద్ధి అవకాశాలు కల్పించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.